ఆటలు ఆడడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. శుక్రవారం స్థానిక వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్ స్పోర్ట్స్ మీట్ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు ఫుట్బాల్ ఆటల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జిల్లా పేరును నిలబెడుతున్నారని ఆమె ప్రశంసించారు. వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ఆటల్లో ప్రావీణ్యం కనబర్చేలా మంచి తర్ఫీదు ఇవ్వాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము, జిల్లా సెక్టారియల్ అధికారి కుక్కుల రాజేష్, ఎస్జీఎఫ్ సెక్రటరీ చక్రధర్, పేట అధ్యక్షుడు విశ్వప్రసాద్, పిడుగు భాస్కర్, కృష్ణప్రసాద్, అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. Participating in the true spirit of sportsmanship for the honor of state, country and glory of sports. Thank you. Ravi sir. Ravinder. You want it? జెన్యూన్ గా ఎవరైతే ప్రతిభ ఉన్న విద్యార్థులు స్టేట్ కి వెళ్తే అక్కడ మనం మన జిల్లా ప్రతిభను కూడా అక్కడ చూపించే ఆస్కారం ఉంటది. కాబట్టి అందరూ ఈ జిల్లాలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి మన స్టూడెంటే. కాబట్టి మన స్కూల్సే అవి ఏది కూడా ఈ రోజు నేను ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి నా స్కూల్కి రావాలా అనే ఆలోచన లేకుండా జెన్యూన్ గా ఎవరి దగ్గర అయితే ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభ గల టీంని కింద పంపిస్తే స్టేట్ లో కూడా మన జిల్లా ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సుమారు 952 మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. సో మీరు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రతిసారి కూడా క్రీడాకారులు ముఖ్యంగా వెళ్తూ ఉన్నారు. ప్రతిసారి చూస్తున్నాను నేను స్టేట్ లెవెల్కి బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే వాళ్ళ ఆటలలో వెళ్ళి అక్కడ కూడా గెలుస్తున్నారు. జగిత్యాల పేరు స్టేట్ లెవెల్లో వినపడుతుంది. జగిత్యాల నిజానికి మన రాజధాని నుంచి దూరం ఉన్నది కానీ పేరు వినబడతాయి జగిత్యాల ఎవరని మన జగిత్యాలను తిరిగి చూస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రతిభని ఇక్కడే బాగా చూపినట్లయితే మళ్ళీ మనం రాష్ట్ర స్థాయికి అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా దేశానికి వెళ్తాం. ఎందుకంటే మన పక్కన మీరు క్రీడాకారులు కాబట్టి కొంత మీకు క్రీడల్లో ప్రవేశం ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్న క్రీడాకారుల గురించి కూడా తెలుసుకోవచ్చు. డిఓ గారికి ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం. మరి మన స్టూడెంట్స్ అందరికీ ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి క్రీడాకారులు తయారు కాదు. మన పాఠశాలలలో
మిగతా కార్పొరేట్ స్కూల్స్లో ఇంత మైదానాలు అవి ఉంటాయో లేదో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కావాల్సినంత స్థలం ఉంటుంది ఆడుకోవడానికి. మనకి తెలుసు మనం ఇళ్లలో పెంచేటువంటి కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళు అంత విశాలంగా తిరిగి వస్తే వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు. అవునా? నాటుకోళ్ళలో కొలెస్ట్రాల్ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎందుకు? అవి ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాయి. అలా పంజరంలో పెట్టేసి వాటిని పెట్టరు. సో పంజరంలో పెట్టిన కోళ్ళ కంటే ఈ కోళ్ళు చాలా బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అట్లా మీరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంచి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే మన ప్రాంగణాలంతా విశాలంగా ఉంటాయి కాబట్టి కిక్కిరిసిన గదులలో ఉండవు. అందువల్ల మన విద్యార్థులు కూడా అంతే ఆరోగ్యంగా అంతే దృఢంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో టీంతో ఆడడం కానీ ఇండివిజువల్గా ఆడడం కానీ అసలు ఆటలలో వెనుకబడితే కుంగిపోకుండా ఉండడం కానీ ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ క్రీడల్లో దొరుకుతాయి. మరి ముఖ్యంగా శారీరకంగా ఈ మధ్య మనం అంతటా చూస్తున్నాము, అనారోగ్యాలు, ఏమంటారు దుర్బలత్వం, బలహీనత ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పోతాయి. మీరు ప్రతిరోజు ఆడండి, ఏదో ఒక ఆట, ఏదో ఒక ఎక్సర్సైజ్, ఏదో ఒక డ్రిల్ చేస్తూ ఉంటే మీ ఎముకలు మీ కండరాలు దృఢంగా ఉంటాయి. తద్వారా మెదడు కూడా చురుకుగా ఉంటుంది. సో అందరు పిల్లలు ఇక్కడ చురుకైన వాళ్ళే ఉన్నారని నేను ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్.